హాయ్ అండి, అందరు బాగున్నారని అనుకున్నా. ఆల్రెడీ నేను మీతో పాటు కదా ఆల్రెడీ పార్ట్ 1 అనే ఒక వీడియో అనేది మీకు షేర్ చేయడం జరిగింది. సో వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డిపెండ్ లైఫ్కి ఇండిపెండెంట్ లైఫ్కి డిఫరెన్సెస్ ఏంటనేది నేను మీతో పాటు ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది బేసికల్లీ. బట్ ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఉందో ప్రాపర్ డీటెయిల్గా నేను మీతో పాటు షేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే అసలు డిపెండెంట్ అంటే ఎవరు, అసలు డిపెండెంట్ లైఫ్ అని ఈ రోజున లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తులు సొసైటీలో ఎంతమంది ఉన్నారు, అలాంటి వ్యక్తులు ఉన్నారు. అది మీకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకోసం మీరు తెలుసుకోవాలి. మీలానే సొసైటీలో చాలామంది కదా లోయర్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఇట్లాంటి లైఫ్ని లీడ్ చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఉండేందుకు సరైన ఇల్లు ఉండదు, సొంత మెయింటెనెన్స్ సరిగా ఉండదు, అనుకున్న విధంగా బ్రతుకుండదు. దాని వెనకాల రీజన్ ఏంటంటే మనం ఒకరి కింద ఆధారపడి పనిచేసే వృత్తిలోకి మనం ఉండి పనిచేస్తున్నాం. దాని వెనకాల రీజన్ ఏంటో చెప్పనా, మనం ఎందుకు ఈ రోజున పూర్గా ఉన్నాం, ఈ రోజున మనం ఎందుకు మిడిల్ క్లాస్ లైఫ్ని లీడ్ చేస్తున్నాం. దాని వెనకాల కారణం ఏంటంటే అది నువ్వై ఉండొచ్చు, నిన్ను కనిపించి పోషించిన మీ బాబాయ్ ఉండొచ్చు, వాళ్ళకి కనిపించి పోషించిన వాళ్ళ తండ్రి కావచ్చు. వాళ్ళు ఈరోజు కాదు కదా, కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఇదే వృత్తిని కొనసాగించుకుంటూ ఈ రోజు వరకు వస్తున్నారు. అంటే ఏంటో తెలిసిన, లైక్ మన నాన్న ఏం చేసేవాడు అయితే కూలి పని చేసుకొని బ్రతికేటోడు. అంటే గట్టిగా చెప్పాలంటే వ్యవసాయం చేసుకొని లైఫ్ని లీడ్ చేసేవాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎంప్లాయ్, ఒక గుమస్తాగా కానీ, ఒక అటెండర్గా కానీ, ఒక టీచర్గా కానీ, ఒక ఇంజనీర్గా కానీ, ఒక డాక్టర్గా కానీ అంటూ ఒక ఎంప్లాయింగ్ సిస్టంలోకి వెళ్ళి పనిచేసిన వ్యక్తులు కూడా మేబీ అయి ఉండొచ్చు. అయినా సరే ఈ రోజు వరకు మనం బ్రతుకులు మారకపోవడానికి రీజన్ ఏంటో తెలిసిన, ఒకరి కింద మనం పనిచేసే వృత్తిలోకి ఉండి పనిచేస్తున్నాం కావున. దాని అర్థం ఏంటో తెలుసా సార్, నువ్వు ఏ పని అయితే నువ్వు చేస్తావు, అది గ్రాడ్యుయేషన్ చేసి వెళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి వెళ్ళు, ఇంటర్మీడియట్ చేసి వెళ్ళు, 10th క్లాస్ చేసి వెళ్ళు, అక్కడ ఒక యజమాని ఏదైతే చెప్తాడో దాని ప్రకారం నువ్వు ఏదైతే అనుసరించి పని చేస్తావో దట్ ఈస్ కాల్డ్ డిపెండ్ లైఫ్. ఒక ఇంజనీర్ యజమాని చెప్పినట్టు చేయట్లే, ఒక డాక్టర్ యజమాని చెప్పినట్టు చేయట్లే, ఒక టీచర్ యజమాని చెప్పినట్టు చేయట్లే, ఒక వర్కర్ సూపర్వైజర్ చెప్పినట్టు చేయట్లే, ఒక యజమాని చెప్పినట్టు చేయట్లే. దాని వెనకాల రీజన్ ఏంటి, ఒకరికి నువ్వు పని చేస్తున్నావు కావున మన బ్రతుకులు మారకపోవడానికి రీజన్ ఇదే. సో నేనేమంటున్నానంటే యాక్చువల్గా ఒక మనిషి అన్నవాడు కదా డిపెండెంట్గా కాదు, ఇండిపెండెంట్గా లైఫ్ని లీడ్ చేయాలా. ఇండిపెండెంట్గా లైఫ్ని లీడ్ చేసిన తర్వాత మాత్రమే నచ్చిన లైఫ్, నచ్చిన తిండి, నచ్చిన చొక్కా, నచ్చిన బ్రతుకు ప్రతి ఒక్కటి నచ్చిన విధంగా ఉండాలి. అంటే డెఫినెట్గా నువ్వు ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేయాలి. అయితే ఇండిపెండెంట్ సొసైటీలో ఎవరు లీడ్ చేస్తుంటారు, మేనేజ్మెంట్ స్కిల్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళ దగ్గర స్కిల్స్ హెవీగా కాకపోయినా వాళ్ళ దగ్గర అయితే ఏదైతే కొన్ని స్కిల్స్ ఉంటాయి, సెల్ఫ్ మేనేజ్మెంట్, సెల్ఫ్ డెవలపింగ్, సెల్ఫ్ గ్రోతింగ్, సెల్ఫ్ చేంజింగ్, సెల్ఫ్ బిల్డ్, ఇట్లాంటి స్కిల్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో దట్స్ మీన్ ఒక కంపెనీని స్థాపించిన ఒక వ్యక్తి మాలిక్, లేదా ఒక బిజినెస్ మ్యాన్, లేదా ఒక ఎంటర్ప్రెనర్, లేదా ఒక ఇన్వెస్టర్, లేదా ఒక కాంట్రాక్టర్, లేదా ఒక మేస్త్రి. వీళ్ళు ఎట్లాంటి వ్యక్తులు అంటే పని చేయరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చేయిస్తారు. వాళ్ళ వృత్తి ఏంటో తెలిసిన, నో మోర్ ఎనీ కాంప్రమైజ్. వాళ్ళు ఏ ఒక్క వ్యక్తిలో తగ్గే ప్రసక్తే లేదు. ఎటువంటి పనులోనైనా, ఎటువంటి జాగాలోనైనా, ఎటువంటి వ్యక్తులతోనైనా సరే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఒకరి కింద పని చేయడానికి ఇష్టపడరు. ఎవరైతే పని చేయిస్తుంటారో ఈ రోజున కదా ప్రపంచవ్యాప్తంగా రిచ్ లైఫ్ని లీడ్ చేస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే లైక్ బిజినెస్ మ్యాన్స్. వాళ్ళు ఏం చేస్తారు, పని చేయిస్తుంటారు. ఈ రోజున ఎడ్యుకేషన్ బిజినెస్ లేదా మెడికల్ బిజినెస్ రన్ అవ్వట్లేదా, పొలిటిక్స్లో కూడా బిజినెస్ రన్ అవ్వట్లేదా, ఇండస్ట్రీస్, కంపెనీస్, ఫ్యాక్టరీస్, కొన్ని సంస్థలు బిజినెస్ వేలోకి రన్ అవ్వట్లేదా. వాళ్ళు ఏం చేస్తారు, పని చేయిస్తారు, పని కల్పిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరి కింద డిపెండెంట్గా పని చేయరు, ఇండిపెండెంట్గా వాళ్ళ దగ్గర గ్రో చేయరు. మీరు అనుకోవచ్చు సార్ వ్యాపారస్తులు అన్నాక డబ్బు ఉండాలి ఇది. ఓకే, మీ అందరికీ బాగా తెలుసు అమెజాన్ ఓనర్, కేఎఫ్సి ఓనర్, గట్టిగా చెప్పాలంటే మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు, నరేంద్ర మోదీ, గట్టిగా చెప్పాలంటే ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ, వీళ్ళందరూ ఒకనొక రోజు రిచ్ పర్సన్స్ కాదే. వాళ్ళు మనలాగే మిడిల్ క్లాస్ పొజిషన్ నుంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ని కదా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ చేంజింగ్ చేసుకొని ఈ రోజున సొసైటీలో రిచ్ లైఫ్ని లీడ్ చేసిన వ్యక్తులుగా చెందారు. దాని వెనకాల రీజన్ వృత్తిని మార్చుకున్నారు, వాళ్ళు చేసే ప్రాసెస్ని మార్చుకున్నారు. నేను కూడా మిమ్మల్ని అదే చెప్తున్నా, ఇప్పటి వరకు మీ నాన్న చేసిన తప్పు, మీ ఫ్యామిలీ చేసిన మిస్టేక్, సొసైటీ పీపుల్ చేస్తున్న మిస్టేక్ నువ్వు చేయమని చెప్పట్లే, వృత్తిని మార్చుకోమని నేను చెప్తున్నా. ఏ వృత్తి, పని చేసే వృత్తి కాదు, పని చేయించే వృత్తిలోకి వెళ్ళమని చెప్తున్నా. అట్లానే ఆ పని ఈ పని కన్నా కాదు, పని చేయించే వృత్తి ఏదైతే ఉందో ఈ రోజున చెప్తున్నా అందరికీ బెస్ట్
బెస్ట్ అండ్ బెస్ట్ లైఫ్ని చేంజ్ చేసుకునే అవకాశం ఏదైనా ఉంది అంటే అది వన్ అండ్ ఓన్లీ యూట్యూబ్ ఇండస్ట్రీ. ఈరోజు యూట్యూబ్ ఇండస్ట్రీని అర్థం చేసుకొని కొన్ని వందల మంది, కొన్ని వేల మంది జీవితాలు కదా జీరో పొజిషన్ నుంచి ఎక్కడికో అభివృద్ధి చెందారు. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని అదే చెప్తున్నా, నీ స్కిల్ ఏంటి గుర్తించుకో, నిన్ను నువ్వు గుర్తించుకో, నీకేం కావాలి, నీ ప్యాషన్ ఏంటి, నీ ప్రొఫెషన్ ఏంటి, దాన్ని నువ్వు గుర్తించుకొని చేసే వృత్తిలోకి వెళ్ళకు, చేయించే వృత్తిలోకి వెళ్ళమని నేను చెప్తున్నా. సో ఇదే సార్ డిపెండ్ లైఫ్కి ఇండిపెండెంట్ లైఫ్కి డిఫరెన్సేషన్ ఇది. సో ఇంతవరకు నా మాటలు ఏదైతే మీరు విన్నారో, వయసులో నేను చిన్నోడినైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా పెద్దది, ఇది చాలా తెలివైనది. సో దాన్ని బట్టి కదా నేను మీతో పాటు కొన్ని విషయాలు కొన్ని సూచనలు ఇద్దామనే ఉద్దేశంతో పాటు ఈ ఛానల్ని స్టార్ట్అప్ చేయడం జరిగింది. సో ఇందులో విజన్ ఏంటంటే నీ వృత్తి ఏదైతే ఉందో అది నీ రీజన్, ఒక సిచ్యువేషన్. కానీ ఆ వృత్తి బట్టి కదా రేపటి నీకు ఏదైతే లభిస్తుందో అది నీ విజన్, నీ భవిష్యత్తు, నీ లక్ష్యం. సో వన్ థింగ్ నా తరపున నేనైతే 100కి 101% ఇచ్చే పోతా. ఇట్లా కాదు కదా ఒక వీడియోతో పాటు నేను బంద్ చేస్తాను. ఇలాంటి కొన్ని వందల వీడియోస్ వస్తాయి. ప్రతి ఒక్క వీడియోలో నీకేం కావాలా, నీకు ఎటువంటి ప్రాసెస్ని నీకు పొందాలనుకుంటున్నాను ప్రతి ఒక్కటి నేను ఇచ్చే పోతా. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, మై బెస్ట్ విషెస్ టు ఆల్ ది బెస్ట్.